దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాంతి స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దాదాపుగా ఫ్రైడే రోజు వాక్యం చెప్పాను. ఫ్రైడే తర్వాత మరలా ఈ రోజు మండే, ఇన్ని రోజుల నుంచి మరి వాక్య పరిచర్య చేయటానికి అననుకూల పరిస్థితులు అయినను ఈ ఉదయకాలపు కూడికను దేవుడు కొనసాగింప చేశాడు. మరి ఆ యొక్క మరి సహకారులను దేవుడు అనుగ్రహింప చేసి మేము ప్రయాణాలు ఉన్నా కూడా పరిచర్యను కొనసాగింప చేయటానికి మరి సహకారులుగా వాడబడిన ప్రతి ఒక్కరిని నడిపించిన మంజుల గారిని బట్టి, ఇంకా ఎవరెవరు ఇందులో పాలుభాగస్తులై వాక్యం ప్రచురించారా, మరి దేవుని పనిలో పాల్గొన్నారా, వారందరిని బట్టి పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ప్రకటించే స్త్రీలుగా పిలిచి ఉన్నాడు. అవునా కదా? మన సమకూర్చిన విధానము ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ యొక్క మరి ఈ పిలుపుతో దేవుడు మన పిలిచి ఆ ఆత్మీయ జీవితంలో ఆ ఎత్తైన కొండ ఎక్కే అనుభవంలోకి దేవుడు మనల్ని తోడుకొని వెళుతున్నాడు. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా, మనమందరం కలిసి ఒక గొప్ప సైన్య సమూహంగా, మనమందరము ఒక్కొక్కరం కూడా ప్రకటించే స్త్రీగా, మరి అంతే కదా, అందరం కలిసి కలిసి ప్రకటించే స్త్రీల గుంపుగా మనం మార్చబడతా ఉన్నాం. గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ గా దేవుడు మనందరినీ ఇటు విధంగా సిద్ధపరుస్తున్న ఆయన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త అధ్యయనం చేస్తా ఉన్నాం. 17వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 15, 16 వచనాల్లో మరి దేవుడు లోకములో నుంచి తన శిష్యులను మరి వేరుపరిచిన విధానములో వారిని కాపాడమని ప్రార్థిస్తున్న ప్రార్థనలో నుంచి తండ్రికి ఇంకా ప్రార్థనను కొనసాగింప చేస్తా ఉన్నాడు. 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఈ లోకంలో సత్యమైనది ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని వాక్యం అన్నది. ఈ మానవులు మాట్లాడే ఏ మాటలో కూడా కంప్లీట్ సత్యం ఉండదండి. కానీ ఈ రాయబడిన ఈ జీవవాక్కు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా సత్య వాక్కుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ప్రతిష్ఠ చేయుము అనే పదాన్ని ఇంగ్లీష్ లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే శాంక్టిఫై దెమ్. ప్రతిష్ఠ చేయుము అనే పదాన్ని ఇంగ్లీష్ లో శాంక్టిఫై దెమ్ అంటే వారిని పవిత్రపరచుము, వారిని మరి పరిశుద్ధపరచుమనే అర్థం వచ్చేటట్లుగా శాంక్టిఫై దెమ్, సత్యమందు వారిని పరిశుద్ధపరచుము, నీ వాక్యమే సత్యము. నీ యొక్క వాక్యు, నీ సత్యం అనే వాక్కు ద్వారా వారిని పవిత్రపరచుము, వారిని పరిశుద్ధపరచుము అని తండ్రిని క్రీస్తు ప్రభు వేడుకుంటున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? తన శిష్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారితో పాటుగా వారి వాక్యము విన్న వారందరి కొరకు ఆ శిష్యులు మొదలుకొని ఈ దినం వరకు కూడా దేవుని సువార్తను విని సేవకులుగా ఉండి తన పరిచర్యలో కొనసాగుతున్న వారందరి కొరకు కూడా ప్రభు ఈ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నీవు నేను కూడా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సత్యమందు వారిని పవిత్రపరచుము, నీ వాక్యమే సత్యము. అంటే వారు పవిత్రపరచబడటం అంటే ఏంటి? చెడు నుండి కాపాడబడాలి, మంచివారుగా కొనసాగాలి. అంటే ఈ యొక్క వాక్యము, ఈ సత్యమైన వాక్యము వారిలో మరి ప్రతిష్ఠించబడాలి. అది ఆ వాక్యము వారిని లోపలికి వెళ్ళి అది వారిని పవిత్రపరచాలి కదా. దేవుని వాక్యము మరి హెబ్రీన్ 12:4 మరి రాయబడిన 12:4 రాయబడినట్లుగా ఈ వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గమది. అది ఎలాగున పనిచేస్తుంది? ప్రాణ ఆత్మ మూలుగుల్లోకి సహితం వెళ్ళి అది కార్యము జరిగిస్తుంది. ఆలోచనలు తలంపుల్లో సహితం అది మరి విభజిస్తుంది అని రాయబడిన వాక్కు ప్రకారంగా ఈ సత్యమైన వాక్కు వారిని ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరుస్తూనే ఉండాలి, పవిత్ర పరుస్తూనే ఉండాలి. ఎంతగా పవిత్రపరచబడాలంటే
ప్రాణ ఆత్మ దేహాలలో వారు పవిత్రపరచబడాలని క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయము 23 పౌలు భక్తుడు ఆ సంఘానికి రాస్తూ అంటాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అంటే ఎక్కడ మనం పరిశుద్ధపరచాలి? ఆత్మలో ఒక్కటే మనం పరిశుద్ధపరచబడితే సరిపోద్దా? కాదండి. ఆత్మతో పాటుగా మన జీవము, మన ప్రాణం కూడా పరిశుద్ధపరచబడాలంట. మన శరీరము కూడా పరిశుద్ధపరచబడాలంట. ఎందుకొరకు? ప్రభు అయిన క్రీస్తు రాకడలో మనము ఎత్తబడాలంటే క్షణమాత్రములో కడబోరం మ్రోగగానే మన యొక్క మంటి శరీరాలు మహిమ శరీరంగా అక్షయతను ధరించుకొని అమర్త్యాన్ని ధరించుకొని అది మరి ఆత్మరూపంగా మార్చబడాలంటే ఒక ఆత్మ ఒక్కటే పరిశుద్ధపరచబడితే సరిపోదు గాని ప్రాణము శరీరం కూడా పరిశుద్ధపరచబడాలి. అంతేకాదు ఎలా ఉండాలి మన జీవితాలు? నిందారహితంగా ఉండాలి. సంపూర్ణతలోకి మార్చబడాలి. ఏంటా సంపూర్ణతకి కొలమానం ఏంటి? ఎఫెసీ 4:11-13 రాయబడినట్లుగా క్రీస్తు సంపూర్ణతకు తగిన ఆ సంపూర్ణతలోకి మనము రాబడాలి. హల్లెలూయా! అట్టి విధంగా మనం మార్చబడాలి. క్రీస్తు ప్రభు వీళ్ళకు చేసిన ఉద్బోధ అంతేకాదు, ప్రార్థన చేస్తూ శిష్యులను బలోపేతం చేస్తున్నాడు. తను పలుకుతున్న ఈ మాటల ద్వారా వారు ఎలా జీవించాలో వారికి బోధిస్తున్నాడు. అంటే ఆ ప్రార్థన వారు వింటున్నారు. తండ్రికి ప్రభు చేస్తున్న ప్రార్థన, వారి గురించి చేస్తున్న విజ్ఞాపన వారు ఆలకిస్తున్నారు. ఆ ప్రార్థనలో వారు ఏ లీనమైపోయి ఆ మాటలను వారికి ఆపాదించుకున్నట్లుగా మనము చూడొచ్చు. కదా, తండ్రి వీరిని ప్రతిష్ఠ చేయి. ఎక్కడ ప్రతిష్ఠ చేయి? సత్యమందు. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయటం అంటే వారిని పవిత్రపరచయ్యా, వారిని బలోపేతం చేయయ్యా. అయ్యా, ఎందుకంటే వారు ఈ లోక సంబంధులు కారయ్యా. మరి వారు ఆ కృప పొందుకోవాలి. పవిత్రీకరణ మరి చేయబడేంతగా మరి పవిత్రీకరణ వారు పొందుకోవాలి. ఎందుకంటే ఈ పవిత్రీకరణ విశ్వాసము లోతులోకి వెళ్ళే కొద్దీ అరే మరి వారిలో పవిత్రీకరణ జరుగుద్ది. విశ్వాసం లేకపోతే ఈ క్రైస్తవ యాత్ర మనం కొనసాగింపలేము. ఆ కష్టాలలో, ఆ యొక్క వారికి కలిగే ఆపదలు, వారికి కలిగేటువంటి ఎదుర్కోలు, వీటన్నిటిలో వారు మనస్సులు కూడా మరి దుఃఖపడకుండా, వారు విశ్వాసంలో తీయకుండా ముందుకు కొనసాగటానికి వారిని వారిని బలోపేతం చేయండి. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయండి. వారు ఫర్మ్ గా కదలని వారుగా స్థిర చిత్తులుగా ఉండటానికి వారికి సహాయం చేయండి తండ్రి అని ఇక్కడ మరి ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే వారు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండకపోతే ఆ పనిలో వారు కొనసాగలేరు కదా. వారు ఎంత అభిషేకంతో నింపబడిన వారైనా కూడా పరిశుద్ధత లేకుండా దేవుని పనిలో కొనసాగలేరండి కదా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేము. ప్రభు పని మనము చేయలేము కదా. నామకే వాస్త చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యథార్థంగా, సత్యంగా మరి ఆ యొక్క పరిశుద్ధతో ఉంటేనే తప్ప దేవుని పనిలో మనం కొనసాగలేము. అటువంటి వారు ఎలాగుంటారు? కొద్ది రోజులకే కుప్పకూలిపోతారు. వారు అంతవరకు కొనసాగరు. కానీ మన యొక్క లక్ష్యం ఏమైనది? మనము పరిశుద్ధపరచబడుతూ, మనం విశ్వాసంలో కొనసాగుతూ, కొద్ది మందిని దేవుని రాజ్యంలోకి మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ పరిశుద్ధత అనే దాన్ని మనం మెయింటైన్ చేయగలగాలి. ఈ పవిత్రతలో మనం కొనసాగాలి. ఆ సత్యం వాక్కులో మనం ముందుకు కొనసాగాలి. ఆ వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనము జీవించాలి. అదే ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వారు మరి ఎక్కడ కూడా తప్పిపోకుండా వారిని పవిత్రపరచడమే కాదయ్యా, వారు ఇంకనూ ముందుకు వెళ్ళాలంటే, వారు ముందుకు కొనసాగాలంటే, వారు ఇంకనూ ఆత్మలో
పైకి ఎగరాలంటే, ఒక కార్యమని సాధించిన వారుగా ఉండాలంటే, అయ్యా వారిని ఈ యొక్క పవిత్రతలో కొనసాగింపబడటానికి, ఈ సత్యవాక్కుని సరిగా విభజించి బోధించటానికి వారికి నీ కృప దయచే ప్రభువా అని తండ్రి అని ఇక్కడ తండ్రికి మొరపెడుతున్నట్లుగా మనము చూడగలము. 2 కొరింథీ 5:5లో పౌలు భక్తుడంటాడు, మరి హ్మ్, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను కరువును మనకు అనుగ్రహింప చేసి ఉన్నాడు. మీరు ఎలాగున మరి ఆ పవిత్రతలో కొనసాగగలరంటే, ఆత్మ ద్వారా ఆత్మదేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేస్తాడు. ఆత్మను మనకి ఎలాగిచ్చాడు? ఒక కరువుగా, ఒక ముద్రగా మనకు అనుగ్రహింప చేశాడు. ఈ ఆత్మదేవుని సహాయం లేకపోతే ఈ క్రైస్తవ జీవితంలో మనం పరిశుద్ధంగా కొనసాగుట అనేది చాలా దుర్లభం అయిపోద్దండి. ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు గనక, ఆయన మనను ఆవరించి ఉన్నాడు గనక, ఒక ముద్రగా మన లోపల ఉన్నాడు గనక, ఆయనలో మనం ముద్రించుకొని ఉన్నాడు గనక, ఈ పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగింప చేస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, ఆత్మను కరువును మనకు అనుగ్రహింప చేసి ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు చేస్తున్న ప్రార్థనలో కూడా ఈ పవిత్రతలో వాళ్ళు కొనసాగాలయ్యా. ఈ పవిత్రతలో వారిని ప్రతిష్ఠ చేయము. ఏంటది? అసత్యమైన వాక్కులు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే నేను పరిశుద్ధుడను కదా! తండ్రి నీవు పరిశుద్ధుడవు. నీతో పాటు నేను కూడా పరిశుద్ధుడను. వీరు కూడా అదే పరిశుద్ధతలో కొనసాగాలి. అంటే దేవుని వాక్యము ఎంత స్వచ్ఛమైన వాక్యండి. అది 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములని దేవుని వాక్యము గురించి రాయబడినది. అవునా కాదా? అసలు ఆ వాక్యము యొక్క ఆ స్వచ్ఛత, అసలు ఆ వాక్యాన్ని ఇక దేనితో మనం పోల్చలేము. అవునా కదా? అసలది ఎంతో మరి ఆ హిమము కంటే హిమం ఎంతో తెల్లగా ఉంటది. కానీ వాక్యం యొక్క స్వచ్ఛతను, ఆ ప్రామాణికతను మనం వర్ణించలేమండి. హల్లెలూయా! అంటే ఈ యొక్క స్వచ్ఛతలో వారు, ఈ సత్యములో వారు ప్రతిష్ఠించబడాలయ్యా. ఎక్కడ కూడా లోపం లేకుండా వ్రాతపూర్వకంగా రాయబడినటువంటి విషయాలన్నీ వారు కూలంకషంగా అర్థం చేసుకున్న వారే ఈ సత్యవాక్కును వారు ప్రచురించాలంటే వారు ఈ పవిత్రీకరణ అనే దానిలో కొనసాగాలి. బాహ్యమైన పవిత్రీకరణ కాదు గాని ఎల్లప్పుడూ అంతరంగంలో ఆ పవిత్రీకరణ పొందుకుంటూ వారు ఆ కృపలో కొనసాగాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే 1 పేతురు 2:2లో రాయబడిన మాటలు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే వారు ఎలా చేయబడాలి? నిర్మలులుగా చేయబడాలి, నిష్కపటులుగా చేయబడాలి. ఎందుకు? అంతకుముందు ఒకడు కపటంతో నిండిపోయాడు, వేషధారణతో నిండిపోయాడు కదా! మరి యూదా ఇస్కరియోతు ఆ 12 మందిలో ఒక శిష్యుడైన వాడు ఇట్టు విధంగా చెడిపోయి భ్రష్టుడైపోయాడు, వెలివేయబడ్డాడు కదా! అతనిలో ఏముంది? కపటం ఉంది, వేషధారణ ఉంది, అసూయ ఉంది, దూషణ అవన్నీ కూడా కలిగి ఉన్నాడు. నా శిష్యుడుగా ఉండి ఇట్టి విధంగా భ్రష్టుడైపోయాడు గనక ఈ మిగిలిన ఈ 11 మందయ్యా ఈ పవిత్రతలో వారు కొనసాగాలి. ఎలా సాధ్యమంటే ఈ వాక్యము ద్వారానే, ఈ నిర్మలమైన వాక్యము ద్వారానే సాధ్యము గనక ఎప్పటికప్పుడు వాళ్ళు పవిత్రీకరణ చెందాలయ్యా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు ఏ పిలుపుతో పిలువబడ్డారు? యాజకులుగా, అంటే వాక్యాన్ని బోధించేవారుగా వారు పిలువబడ్డారు. వీరిని ఎప్పటినుంచి నేను ఏర్పరచుకున్నాను? తల్లి గర్భంలో వారు రూపించక ముందే వారిని ఏర్పరచుకున్నాను. యిర్మీయాతో మాట్లాడిన మాటలు దేవుడు వారి యొక్క శిష్యులు పక్షాన మాట్లాడుతున్నాడు. నా పక్షాన కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనము దేవుని కొరకు ఏర్పరచబడ్డామంటే గనక యిర్మీయా 1:5లో గర్భములో నిన్ను నిన్ను
రూపింపక మునిపే ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. శిష్యులు ఎప్పుడు ఏర్పరచబడ్డారండి? ఆ తల్లి గర్భంలో రూపించబడక ముందే వారిని దేవుడు ఆల్రెడీ నా శిష్యులని ముద్ర వేసేశాడు. వారిని ప్రతిష్ఠించుకున్నాడు. జనముల కొరకు ప్రవక్తలుగా, దేవుని రాజ్యము వ్యాపింప చేయువారుగా, క్రీస్తు తర్వాత ఆ క్రీస్తు కార్యాలు ఏమైనాయో వాటిని ధాటిగా బోధించేవారుగా, అనేక మంది శిష్యులను సిద్ధపరిచేవారుగా వారిని ఏర్పరచుకున్నాడు. అటువంటి వారు ఎట్టి విధంగా లోకంలో జీవించాలంటే ఈ సత్యములో, ఈ సత్య వాక్కులో నిలకడగుండాలి, స్థిరంగా ఉండాలి. కనుక వారి నిమిత్తం నేను ప్రార్థన చేయుచున్నానయ్యా. అంటే వారందరూ కూడా అపోస్తులుగా పిలువబడిన వారు. రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 1, 2లో మరి పౌలు భక్తుడు చెప్తాడు, అయ్యా నేను అపోస్తులుగా ఉండటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అంటున్నాడు. ఒక పౌలేనా? కాదు. పౌలు ఎప్పుడో కడపడొచ్చాడు. వారి కంటే ముందు ఈ 11 మంది కూడా మరి దేవుని సువార్త నిమిత్తముగా ప్రత్యేకింపబడిన వారుగా, మరి దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, ఆయన పిలుచుకున్న వారులుగా కదా, రాత్రంతా ప్రార్థన చేసి ఆ కొండ మీద ఉదయకాలము ఈ శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడంట. అదే ఏర్పరచబడిన గుంపులో ఉన్నవారు వీరు. అంటే వీరిని నయ్యా నువ్వు పవిత్రపరచయ్యా, నీ సత్య వాక్యాన్ని వారు మరి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలంటే లోపల సత్యం అనే దానిలో వారు ప్రతిష్ఠించబడాలి, వారు నాటబడాలి, వారు అందులో లోతులోకి మమేకం కావాలయ్యా. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినట్లుగా వారిని అభిషేకించు, వారిని పవిత్రపరచు అని ఇక్కడ మరి క్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే వీరు కేవలము సువార్త మీదే ఆధారపడి జీవించాలయ్యా. వారికి ఇక ఆధారం ఏమి లేదు కదా. వారికి ఏం చెప్పాడు? ఆ యొక్క సువార్తకు పంపించినప్పుడు మీరే మరి 2 మరి దుస్తులు తీసుకెళ్ళొద్దు, మరి ఆ చెప్పులు కూడా మీరు ధరించొద్దు కదా. రకరకాల ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వారు సువార్తకు పంపిస్తారు అంతకు ముందు. అంటే ఇప్పుడు ప్రభు ఉన్నంత కాలము వారికి జీవనానికి లోటు లేదు. తర్వాత వాళ్ళు రేపు ఏం కావాలి? వారి జీవనం కొరకు వారే కొనసాగాలి కదా. ఆ యొక్క ఈ జీవన విధానంలో కూడా వారు తప్పిపోకూడదు కదా. ఎవరో పోషిస్తా ఉన్నారు, చక్కగా వీళ్ళు హ్యాపీగా ప్రభువును వెంబడించేస్తున్నారు. వారికి ఆహారానికి లోటు లేదు, వస్త్రాలకు లోటు లేదు, ఉండటానికి మరి నివాసానికి లోటు లేదు, చక్కగా ప్రభువును వెంబడించి వెళ్తున్నారు. ఇప్పుడు వారికి వారు జీవించాలి కదా. ఈ సంపాదన చేసుకోవాలి, ఇవాళ రేపు ఈ కడుపు భుక్తి కొరకు యొక్క సేవకులనే వాళ్ళు ఎన్ని విధాలుగా తప్పిపోతున్నారో చెప్పొద్దండి. ఈ కడుపు వారు పిలువబడిన పిలుపునే మర్చిపోయినట్లుగా వారు కడుపుకే దాసులుగా చాలా మంది మార్చబడుతున్నారు. అందుకే ప్రభు ఇక్కడ మరి వారి గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. ఈ సత్యవాక్కులో నుంచి వారు వెళ్ళిపోవద్దయ్యా. మరి వీళ్ళు దేవుని పని చేస్తున్నారు గనక ఆ సువార్త వలనే వారు జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:14లో సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. మరి కేవలం సువార్త ద్వారానే ఎవరైనా కానుకిస్తే తీసుకోవాలి, ఎవరైనా అడగటానికి కూడా వీలు లేదు. అయ్యో మా భోజనం ఏర్పాటు చేయండి అని అడగటానికి వీలు లేదు. ఇక సువార్త ప్రకటించిన తర్వాత వారు భోజనం పెడితే తినాలి, వారు కానుకిస్తే తీసుకోవాలి, అంతే. అంతే కానీ వీరు వారికి వారు ఈ యొక్క ఈ జీవనం కొరకు కూడా ఈ యొక్క సత్యములో నుంచి తప్పిపోకూడదు. అబ్బా, దేవుని యొక్క ప్రభు యొక్క ఆలోచన చూడండి. ఈ యొక్క శిష్యుల గురించి చేస్తున్న ప్రార్థనలో వారి యొక్క అనుదిన జీవితంలో వారు తప్పిపోకుండా ఉండాలి. వారి యొక్క జీవన మరి వ్యాపారంలో ఆహారం కొరకైన విషయాలలో, అవసరాల కొరకైన విషయాల్లో కూడా వారు తప్పిపోకుండా ఉండాలి. క్రీస్తు సువార్తను ప్రకటించే విషయంలో కూడా వారు తప్పిపోకుండా ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా వారు బోధించాలి అంటే వారు ఏం చేయబడాలి? అందులో ప్రతిష్ఠ చేయబడాలి, అందులో లీనమైపోవాలి, అందులో వారు మరి ఆ యొక్క స్తంభాలుగా మార్చబడాలి. హల్లెలూయా. కదలని వారుగా స్థిరులుగా చేయబడాలి. అది లేమైనా
ఏదైనా కూడా మరి వారు క్రీస్తు ప్రభు యొక్క సత్య మార్గంలోనే నడవాలంటే వారికి కృప కావాలి కనుక తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను ఈ లోకంలోంచి వచ్చేస్తున్నాను, మీరు లోకంలో వదిలిపెట్టి వస్తున్నాను కదా. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఇదే బాధ ఉండుంటుంది కదా. పిల్లల్ని విడిచిపెట్టే వీళ్ళు ఎలా ఉంటారు, వీరి జీవితాలు ఎలా కొనసాగుతాయని. మరి పెద్దవారైన తర్వాత ఆ మరణ పడకల్లో ఉన్నవారు కూడా తమ బిడ్డలను గురించి ఇలా ఆలోచిస్తారు కదా. ప్రభు కొన్ని గంటల్లో ఆ సిలువని సంధించబోతా ఉన్నాడు. సిలువ శ్రమలోకి ఆయన వెళ్ళబోతున్నాడు. ఇక సంభాషణ అయిన తర్వాత, ఇక ప్రార్థన అయిన తర్వాత కిద్రోను వాగు దాటి మరి యొక్క గెస్సమనే తోటలోకి వెళ్ళిపోతారు. కొన్ని గంటలు అయిన తర్వాత మరి యూదా వచ్చి పట్టిస్తాడు. ఇక అక్కడి నుంచి ప్రభు మరి ఆ మరుసటి రోజు సిలువ వేయబడి గురువారం రాత్రి జరుగుతున్న సంభవాలు ఇవన్నీ కూడా ప్రభు చేస్తున్న ఈ ప్రార్థన, మరి లాస్ట్ సప్పర్ అయిన తర్వాత చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థనలో శిష్యుల గురించి చేస్తున్న ప్రార్థనలో ఇదొక అంశమైనట్టుగా మనము చూడగలము. అంటే వారు మరి దేవునికి పూర్తిగా అంకితం చేయబడాలి. ఇన్ని రోజులు నా ప్రొటెక్షన్ లో ఉన్నారు, నా యొక్క ప్రొవిజన్ లో ఉన్నారు, నేను వారిని సంరక్షించి పోషిస్తూ వస్తున్నాను, వారికి ఏం బాధ్యత లేదు, కేవలం నన్ను వెంబడించే బాధ్యతే గాని ఇప్పుడు వారు ఇండివిడ్యువల్ గా కొనసాగాలి. వాళ్ళు మరి ఆ లోకంలో మరి ధైర్యంగా కొనసాగాలి, పరిశుద్ధతలో వాళ్ళు కొనసాగాలి కదా. కనుక వారి నిమిత్తంగా నేను వారిని ప్రార్థన చేస్తున్నారయ్యా. అసత్యములో నుంచి వారు తొలగిపోకుండా, వెలుగు మార్గంలోంచి వారు తొలగిపోకుండా, ఏదైతే మరి రాయబడిన పరిశుద్ధ మరి ఆ గ్రంథం ఏదైతే ఉందో, ఏదైతే వారికి ఇవ్వబడ్డ ధర్మశాస్త్రం ఉందో, అందులో రాయబడిన విషయాలు బోధించటంలో వారు తప్పిపోకూడదు. అంతేకాదు, నన్ను గురించి వారు ఏమి అర్థం చేసుకున్నారో దానిని ప్రకటించటంలో వారు వెనుక తీయకూడదు. క్రీస్తు అనే నన్ను గురించి కదా, యేసు అనే నన్ను గురించి చేసే ఆ బోధలో దానిని ఎక్కడా వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా వారు బోధించాలని ఇక్కడ తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనం చూడగలం. నిజమేనండి. ఈ వాక్యము బోధించేటప్పుడు ఎన్ని రకాలుగా ఈ వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు. ఎక్కడో ఒక్క చిన్న వాక్యము తీసుకొని వారికి అనుకూలంగా బోధిస్తా ఉన్నారు. మరి కదా, అసలు దాని కాంటెక్స్ట్ చూడరా, ముందు వెనక ఏమి రాయబడింది, వెనకేమి రాయబడింది, అసలు ఏ సందర్భంలో ఈ వాక్యము రాయబడింది అనేది దాన్ని పట్టించుకోవటం మానేశారండి. ఎక్కడో ఒక వాక్యం తీసుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్తున్నారే గాని అసలు వాక్యము రాయబడిన సందర్భం ఏంటి, ఆ వాక్యములో ఉన్న సత్యం ఏంటి, ఆ వాక్యములో ఉన్న సారాంశం ఏమిటి అనే దాన్ని గ్రహించటము మానివేశారు. అక్కడ ఇక్కడ ఏదో ఒక వాక్యాలు కనెక్షన్ తీసుకొని బోధిస్తున్నారు కానీ అవి రాయబడినటువంటి ఆ విషయంలో ఉన్న ఆ యొక్క మరి ఆ కాంటెక్స్ట్ ని, ఆ సందర్భాన్ని మర్చిపోతున్నట్లుగా మనము చూడగలము. ప్రభు ఇక్కడ మరి వారికి బోధిస్తూనే, ప్రార్థన రూపంలో బోధిస్తూనే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యము సత్యమైన వాక్కు. అసలు నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాను కదా. ఆ యొక్క పొంతు పిలాతు దగ్గర ప్రభు అక్కడ మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏమంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకంలో నేను పుట్టి ఉన్నాను, నేను సత్యవంతుడైన వాడను, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను. అంతేకాదు, నా వాక్యము సత్యమైన వాక్కు అన్నది. ఈ వాక్యము ఏదైతే మరి రాయబడుతున్నదో, మరి ప్రకటించబడుతుందో, ఈ వాక్యము సత్యమైన వాక్కు అన్నది. ఇందులో ఏది కలపటానికి లేదు, ఇందులో ఏది తీసేయటానికి వీలు లేదు కదా. కనుక దీనిలో కలిపినా తీసివేసినా గాని ఏమవుద్దండి, అది మరి అనేకమైన తెగుళ్ళు వస్తాయి, అనేక విధాలుగా మరి కీడు కలుగుద్ది. తెలియక మరి తెలిసి కూడా చాలా మంది ఈ వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తా ఉన్నారు. ప్రభు అదే అంటున్నాడు, ఈ వాక్యము సత్య వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. దీనిలో మనం ఏమీ కలపకూడదు, ఇందులో ఏది మనము అంటే ఈ మాట, ఈ ప్రకటించే ఈ మాట, ఈ స్వచ్ఛమైన ఈ వాక్కు ఎలా ప్రకటించాలంటే
అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ప్రకటించాలి. అంతకు మించి ఒక మాట ఎక్కువ మాట చెప్పినా గదా అదేమైపోద్ది? దుష్టుడి నుంచి పుట్టేది కదా! దుష్టుడైన వాడు కల్పిత కథలు చెప్తాడు. దుష్టుడైన వాడు ఇంకా ఏమో ఒక మరి కబుర్లు చెప్తాడు. కానీ పిట్ట కథలు, కట్టుకథలు చెప్తాడు గానీ, దేవుని వాక్యము సత్యమైన వాక్కు. ఎలా రాయబడిందండి ఈ వాక్కు కదా! పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి పరిశుద్ధులో ఉన్న వారి ద్వారా రాయించబడిన ఈ వాక్కుని, ఈ సత్యమైన ఈ వాక్కుని ఎలా ప్రచురించాలట మనము కదా! మరి ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించాలట. రాయబడిన విధానంలో ప్రచురించాలంట. మరి ఇక్కడ చెప్పబడిన ఈ మాట, అయ్యా నీ వాక్యమే సత్యము. ఈ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ సత్యము వారిలో జీర్ణించుకుపోవాలయ్యా. ఈ సత్యములోంచి వారు బయటికి వెళ్ళకూడదయ్యా. వారు పిలువబడిన పిలుపు, చేయబడిన ఏర్పాట్లోంచి వారు తప్పిపోకూడదయ్యా. అవునా కాదా? వారు ఎలాగున ప్రతిష్ఠించబడ్డారు. ప్రభువు చేసిన ఈ ప్రార్థన వారి హృదయాల్లో, వారి నరాల్లోకి జీర్ణించుకుపోయి ఉంటదండి. అవునా కాదా? వారు ఎన్నడూ కూడా ఈ సత్యములో నుంచి వారు తొలగిపోలేదు. వారు ఆ యొక్క వాక్కుని, ప్రభు యొక్క అభిషేకాన్ని, ప్రభు కొరకు జీవించాలన్న తీర్మానాన్ని వారు అక్కడే తీర్మానించుకొని ఉండి ఉంటారు. ఓకే. మధ్యలో తప్పిపోయారు, దాక్కున్నారు, భయపడ్డారు గాని, తిరిగి ఆ యొక్క మేడగదిలో అభిషేకం పొందుకున్న తర్వాత వారికి వెనుదిరిగి చూడలేదండి కదా! ఒక్కొక్కరు 11 మంది 11 రీతులుగా వారేం చేయబడ్డారు? మరి సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడటం అంటే రకరకాలుగా మరణించారు. ఒకళ్ళు తలకిందులుగా సిలువ వేయబడితే, ఒకళ్ళు ఖడ్గం చేత చంపించబడితే, ఒకళ్ళు మరి ఈట ద్వారా చంపించబడితే, మరొకరు అట్టి విధంగా మరి మరి అక్కడ మండుతున్న నూనెలో మరి ముంచబడి చంపాలని ప్రయత్నించబడితే, కదా ఎన్ని రకాలుగా వారిని శ్రమ పెట్టినా కూడా క్రీస్తు ప్రభు చేసిన ఈ ప్రార్థన వారి హృదయాలలో బలంగా నాటుకుపోయింది. ఆ సత్యం కొరకే జీవించాలనే ఒక తపన వారికి కలిగింది. ఈ సత్యం కొరకే మేము జీవించాలి. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు గాని, క్రీస్తు ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ, సత్య వాక్కు అయిన క్రీస్తు ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ, మా గురువైన, మా ప్రభువైన మరి క్రీస్తు ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ, మా జీవితాలు కొనసాగింప చేయాలని వారు ఆ పరిశుద్ధత కొరకు తమ జీవితాలను కంకణం కట్టుకున్నారండి. హల్లెలూయా! మరి ప్రభు చేసిన ఈ ప్రార్థన మరి ఎంత అద్భుతమైన ప్రార్థన. ఆయన ప్రార్థన చేసి వారిని ప్రతిష్ఠింపజేశాడు. హల్లెలూయా! ఆయన వారందరిని కూడా మరి అందులో వారిని వేరు పారింప చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ యొక్క వాక్కులు మరి ఆ యొక్క మాటలు, ఆ సత్య వాక్కులు వారిని ముద్రింప చేసి ఉన్నాడు. వారు తొట్టిల్లిన వారుగా, మరి ఎక్కడ కూడా తప్పిపోని వారుగా, మరి ప్రభు కొరకే జీవించే వారుగా ఆయన చేసిన ప్రార్థన వారిని ముద్రించి వేసిందండి. ఈ సత్య వాక్కులు వారిని ముద్రించి వేసింది. హల్లెలూయా! సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నిజంగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినంత సత్యమండి. ఎక్కడ అది అబద్ధం రాయబడలా. ఎవరు తప్పు చేశారో తప్పు గురించి రాయబడింది. ఒప్పు చేశారా? ఒప్పు గురించి రాయబడింది. ఆ చెడ్డ పనులు చేసిన వారి గురించి మరి ఇట్టి విధంగా వారు బుద్ధి లేకుండా ప్రవర్తించారు. ఈ వాక్యం చదువుకుంటున్న మీరు అట్టి విధంగా పొరపాటులోకి మీరు వెళ్ళకండి. ఆ పాపము జోలికి మీరు వెళ్ళకండి అని ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినయి. అందరూ అనేక మంది ఇందులో మరి పొరపాట్లు రాశారు, చెడ్డ వాటిని రాశారని విమర్శ చేస్తున్నారు లోకంలోని వాళ్ళు. కాదు కాదు. ఈ చెడ్డవన్నీ వారు కలిగి ఉన్నారు. ఇట్టి విధంగా వారు తప్పిపోయారు. దేవుని యొక్క ఆ యొక్క మరి ఆ కృపను పోగొట్టుకున్నారు. కనుక ప్రభుని వెంబడించేవారు అట్టి విధంగా జీవించకూడదు. ఆ చెడ్డ మార్గంలో నడవకూడదు. ఆ బిలాము నడిచిన త్రోవలో నడవకూడదు. కోరహు వెళ్ళిన విధానంలో వెళ్ళకూడదు. కదా! ఎవరెవరు చెడ్డ మార్గంలో వెళ్లారో వారందరూ నశించిపోయారు. వారితో పాటు వారిని వెంబడించే వాళ్ళు కూడా నశించిపోయారు కనుక వారి వలె మీరు జీవించవద్దు అని
ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది. ఒక లోతు భార్య గురించి రాయబడిన, ఇంకా ఎవరు తప్పిపోయారని రాయబడిన, వారి పాపము ఆఖరికి దావీదు హృదయానుసారుడైన దావీదు కదా! దేవుని కొరకు ఉన్నతంగా జీవించిన దావీదు, మరి దేవునితో మమేకమై జీవించిన దావీదు తప్పిపోయిన స్థితి కూడా బైబిల్ రికార్డ్ చేయించి ఉంచిందండి. తర్వాత ఆయన ఆ పొరపాటును గ్రహించి ఎలాగున పశ్చాత్తాపడి మరి దేవుని కృపను పొందుకొని కొనసాగాడో కూడా బైబిల్ గ్రంథము రాయించి అంటే ఉన్నది ఉన్నట్లుగా, అది పొరపాటైతే పొరపాటు, అది నిజమైతే నిజము, వారు ఎలా జీవించారనేది కూడా ఆ చరిత్ర మరి రాసి పెట్టించాడు దేవుడు. ఎందుకు? బ్రతికి ఉన్న మనము, ప్రభుని వెంబడిస్తున్న మనము ఆ యొక్క ఆ మార్గాలను మరి మనకు కూడా అటువంటి టెంప్టేషన్సే వస్తాయి కదా! ప్రభు కూడా శోధింపబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదు. కానీ మానవులమైన మనము కదా మరులు కొల్పబడి శోధనలోకి వెళ్ళిపోతాం. ఆ శోధనను జయించి మనము ముందుకు కొనసాగాలంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ వ్యక్తులు వారి యొక్క జీవిత చరిత్రను మనం ఆకలింపు చేసుకొని వారు ఏ సందర్భంలో ఎందుకు తప్పిపోయారో, ఆ తప్పిపోయిన స్థితి మనము కూడా వెళ్ళకుండా మనము నిగ్రహం కలిగి జీవించటానికి ఈ సత్య వాక్కు పరిశుద్ధ గ్రంథంగా మనకు అనుగ్రహించబడింది. కనుక తండ్రికి చేస్తున్న ఈ ప్రార్థనలు, ప్రభువయ్యా నీ వాక్యము సత్యమైన వాక్కు కదా! ఈ వాక్కులో వారిని ప్రతిష్ఠింప చేయము. ఈ వాక్కులో వారిని పవిత్రపరచుము. ఈ వాక్కులో వారిని పరిశుద్ధపరచుము. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో రాయబడిన మాట, పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనిమ్ము. అంటే మీరు పవిత్రులుగా ఉన్నారయ్యా. ఎప్పటికీ పవిత్రతలో వాడు కొనసాగాలి. తప్పిపోకూడదు. నాశనపుత్రుడు వెళ్ళిపోయాడు. వాడు నాశనం అయిపోయాడు. కానీ వీరందరూ కూడా కాపాడబడాలి. భద్రపరచబడాలయ్యా. వీరిని ప్రతిష్ఠింప చెయ్యి. నీ లోతుల్లోకి వారు కదలని వారుగా, స్థిరచిత్తులుగా ఉండబడేవారుగా వారిని ప్రతిష్ఠ చెయ్యి తండ్రి అని వారి నిమిత్తం చేసిన ప్రార్థనలు, ఈ దినము విశ్వాసలో కొనసాగుతున్న వారు, సేవా పరిచర్యలో సేవకులుగా కొనసాగుతున్న వారందరి గురించి కూడా ప్రభు తండ్రికి ఈ ప్రార్థన చేసి ఉన్నాడు. ఈ ప్రార్థన నీ గురించి, నా గురించి కూడా చేయబడింది. ఈ సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై, ఈ పరిశుద్ధతలో కొనసాగిన వారమై ప్రభు కొరకే మనము జీవించుదుము గాక. ఈ సత్యవాక్కుని ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించేవారుగా మన యొక్క జీవితాలను మనము ఆ యొక్క పవిత్రతలో కొనసాగింప చేసుకుందుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.